పరిశుద్ధమైన గ్రంథంలో యేసు ప్రభుల వారు చెప్పిన మాట యోహాను సువార్తలో, ఇదిగో ఈ గ్రంథము కూడా దేవుడు చేసిన కార్యాలు వివరించుటకు సరిపోదు, ఈ ప్రపంచం కూడా సరిపోదు అని చెప్పినాడు. అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యాల గురించి వివరించుటకు ఈ గ్రంథము సరిపోలేదు అని దేవుడు చెప్తున్నాడు. అందుకే మనము ఏదైనా పరిశుద్ధమైన గ్రంథంలో చదువుతున్నప్పటికీ అందులో ఉన్న పరమార్థము, లోతైన అర్థాలు అర్థమైన బిడ్డలే పరిశుద్ధాత్ముడి యొక్క కృప చొప్పున మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వివరిస్తారు. అది ఎవరి గొప్పతనం అంటే, ఇదిగో నిజమైన ప్రవక్తల వలె దేవుడి చేత ఎన్నుకోబడిన గొప్పతనము, దేవుడి యొక్క గొప్పతనము. అయితే ఇర్మియా గ్రంథము 33:3 సెలవిస్తూ ఉంది, నీవు నన్ను పిలుతువేని నీకు తెలియని అద్భుతమైన విషయములను, ఈ ప్రపంచానికి అర్థం కాని మహత్తరమైన విషయాల గురించి నేను నీకు చెప్తాను ప్రియమైన బిడ్డ అని మన దేవుడు మనకి వాగ్దానం ఇచ్చినాడు. అలాంటప్పుడు అడిగి తెలుసుకున్నప్పుడు నిజమైన బోధన చేయడానికి మనకెందుకండి భయం? తప్పు చేయడానికి, పాపము చేయడానికి సిగ్గుపడు, కానీ నిజమైన బోధనలు చేయడానికి సిగ్గుపడకు ప్రియమైన బిడ్డ. సంపూర్ణమైన ఆమోదమును పొందు. ఎవరి దగ్గర నుంచి? దేవుడి దగ్గర నుంచి, ఈ లోక మనుషుల దగ్గర నుంచి కాదు. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే గొప్ప అద్భుతమైన విషయాన్ని దేవుడు ఈరోజు మనకి వివరించబోతూ ఉన్నాడు, మనకి కను విప్పుని కలిగించబోతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. విశ్వసిద్దాం దేవుడితో ఈ రోజు ఈ వాక్యములో, వాక్య ధ్యానంలో ప్రయాణం చేద్దాం. నీవు ఎంత పెద్ద ప్రవక్తవైనా, నీవు ఎంత గొప్ప బోధకుడువైనా, నీవు ఎంత పెద్ద 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 ఇంకా ఏది చేసినా, నువ్వు ఎంతమంది నీవు రక్షిస్తున్నప్పటికీ నువ్వు చేయాల్సింది ఒకే ఒక్క పని. అదేంటంటే యాజకత్వము కలిగి ఉన్న బిడ్డల దగ్గరికి, క్రీస్తు సంఘములోకి నీవు దైవ ప్రజలను నడిపించాలి ఒక ప్రవక్త వలె. ఎందుకు ఈ మాట అన్నాను అని అంటే గనక, ఆ ఆశీర్వాదం దేవుడు యాజకుడికే ఇచ్చాడు. ఆ గొప్ప ఆధిక్యత, ఆధిపత్యము, న్యాయాధికత్వము, నాయకత్వము యేసు ప్రభువు వారు స్వయంగా పేతురికి అంటే పోపు గారికి ఇచ్చాడు, అంటే యాజకుడికే ఇచ్చాడు. అయితే మరి ఇది ఎక్కడైనా ఉందా అంటే, ఆదికాండము 12వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముని పిలిచాడు దేవుడు. అయితే అంటూ ఉన్నాడు 2వ వచనంలో, నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దను, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు మహా గొప్పది అగును, నీవు అందరికీ ఒక దీవెనగా ఉందువు, నిన్ను దీవించు వారిని నేను దీవింతును, నిన్ను శపించు వారిని నేను శపింతును, నీ యందు సకల జాతి జనులు ఆశీర్వదింపబడుదురు. ఇక్కడ 12వ అధ్యాయంలో దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు అబ్రహాము గారిని. కానీ డైరెక్ట్ గా ఒక వ్యక్తిలాగా వచ్చి ఆశీర్వదించినట్లయితే లేదు, అవునా? ఎస్. కానీ మీరు 14వ అధ్యాయం చూడండి, 14వ అధ్యాయం 17వ వచనం చూడండి. అక్కడ మనందరికి తెలుసు, లోతుని ఆ యొక్క రాజులు దండెత్తి వచ్చిన రాజు తీసుకెళ్తారు. ఆ యొక్క బానిసత్వం నుంచి అంటే మళ్ళీ అబ్రహాం గారు వెళ్ళి వారిని చంపి మళ్ళీ లోతుని తన యొక్క సహోదరుడి యొక్క కొడుకుని తీసుకొస్తాడు, అంటే కుమారుని తీసుకొస్తాడు. లోతు గారిని తీసుకొచ్చిన తర్వాత ఆ మార్గంలో అంటే వెనక్కి వస్తూ ఉన్నప్పుడు, లోతుని తీసుకొని వెంటబెట్టుకుని వస్తూ ఉన్నప్పుడు మెల్కెసెదెకు వృత్తాంతము అని ఉంటుంది 17వ వచనంలో. అక్కడ 18వ వచనం చూడండి, షాలేము రాజైన మెల్కెసెదెకు రొట్టెను ద్రాక్ష సారయమును కొనివచ్చెను. ఆ రాజు సర్వోన్నతుడగు భగవంతునకు పూజారి. ఎవరికంట? సర్వోన్నతుడగు భగవంతుడికి పూజారి. అంటే పూజని అర్పిస్తూ ఉన్నాడు భగవంతుడికి, సర్వేశ్వరుడికి, మన ఏకైక సర్వోన్నతుడికి, సర్వశక్తిమంతుడైన మన యెహోవా తండ్రికి. అయితే 19వ వచనము, అతడు అబ్రహాముకు ఇట్లు దీవెనలు పలికెను. చూడండి, అక్కడ దేవుడు పలికాడు దీవెనలు, అప్పటికి ఇంకా నెరవేరలేదండి ఏ దీవెన కూడా అబ్రహాం జీవితంలో. కానీ ఇక్కడ 19వ వచనంలో, అతడు అబ్రహాముకు దీవెనలు పలికెను, సర్వోన్నతుడై భూమి ఆకాశములను సృష్టించిన భగవంతుడు అబ్రహామును ఆశీర్వదించునుగాక. శత్రువులు నీ వశము చేసిన సర్వోన్నతుడగు భగవంతుడు స్తుతింపబడునుగాక. అప్పుడు అబ్రాహాము అతనికి తన సమస్తములో 10వ వంతును అప్పగించెను. దేవుడు ఆల్రెడీ అబ్రహాము గారితో మాట్లాడినాడు, ఇదిగో నేను అనేకులకి ఆశీర్వాదకరంగా మారుస్తాను అని, నిన్ను దీవింతును అని అన్నాడు, నీవు దీవెనగా ఉండు అన్నాడు. ఇదిగో ఈ యొక్క షాలేము రాజైన మెల్కెసెదెకు రొట్టెను ద్రాక్ష సారయమును కొనివచ్చెను. చూడండి, ఇక్కడ యేసుప్రభువు వారు లేరా? యేసుప్రభువు వారు ఉన్నారా లేదా?
రొట్టెను ద్రాక్ష సారయమును కొనివచ్చును. రొట్టెతో ద్రాక్ష సారయముతో యాజకుడికి ఏంటి పని? పూజారికి ఏంటి పని? ఈనాడు యాజకులు మనకి ఇస్తూ ఉన్న యేసు ప్రభుల వారి యొక్క రక్తము శరీరము మనం భోజ్యముగా స్వీకరిస్తూ ఉన్నాము. అయితే మీరు కరెక్ట్గా చూస్తే ఈ యొక్క మెల్కీసెదెకు అనే యాజకుడు ఎక్కడ పుట్టాడో పరిశుద్ధమైన గ్రంథం చెప్పట్లేదు. ఎక్కడ ఏ అధ్యాయంలో మరణించాడో, ఏ పుస్తకంలో మరణించాడో అని కూడా క్లియర్గా ఎక్కడా కూడా మెన్షన్ చేసి లేదు. అంటే దేవుడే ఒక యాజకుడి రూపంలో వచ్చాడు అని మనం చెప్పొచ్చు. దైవత్వం జస్ట్ అక్కడికి వచ్చి అబ్రహాం గారిని ఆశీర్వదించి వెళ్ళిపోయాడేమో, మేబీ కనిపించకుండా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, యేసు ప్రభువు వారు ఆనాడు ఎమ్మావు గ్రామ ప్రజలకు ఇద్దరికి కనిపించి అదృశ్యమైపోయిన తర్వాత, ఇదిగో అంతకంటే ముందే రొట్టెనిచ్చాడు, పాత్రను అందుకుని వారికి ఇచ్చిన తర్వాత అదృశ్యమైపోయాడు. అంటే రొట్టె రూపంలో వారి యొక్క మధ్యలో భోజ్య రూపంలో ఉన్నాడు. అందుకే అండి ఎంత గొప్ప ప్రాముఖ్యత చూడండి ద్రాక్షాసరంకు, రొట్టెకు. అదేవిధంగా అంతకన్నా ముఖ్యమైనది, ఎక్కడికైనా నువ్వు ప్రపంచంలో వెళ్తే ఏ ప్రవక్త కూడా చేయలేని పని ఒక యాజకుడు మాత్రమే చేస్తూ ఉన్న పని. అదేంటి అంటే దివ్య బలి పూజను అర్పించడం. ఎందుకంటే దేవుడే ఇచ్చాడు. ఫాదర్స్ వచ్చి మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటారు. మెల్కీసెదెకు బ్లెస్ చేశాడు, యాజకులు ఈనాడు మనల్ని బ్లెస్ చేస్తూ ఉన్నారు. ఇది దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం. మనకి ఎక్కడిచ్చాడు అంటే ఆది కాండములో అబ్రహాముని విశ్వాసుల తండ్రిగా ప్రకటించక మునిపే ఇదిగో మెల్కీసెదెకు ద్వారా దేవుడు అబ్రహాంని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దాని తర్వాత మీరు చూస్తే ఇదిగో అప్పుడే తన జీవితం గొప్పగా మారిపోయింది. ఎందుకంటే దేవుడే అభిషేకించాడు, దేవుడే ఆశీర్వదించాడు పూజారి ద్వారా. పాస్టరే వచ్చి చేయి పెట్టి ప్రార్థిస్తున్నప్పుడు నన్ను ఆశీర్వదించేస్తాడు అని అనుకుంటే, పెళ్లిళ్ళు చేసుకొని ఎంతో కొంత అపరిపూర్ణంగా జీవిస్తూ ఉన్నప్పుడు మరి యేసు ప్రభుల వారి రూపంలో వస్తూ ప్రధాన యాజకుల వలె దేవుడి యొక్క సంఘం మాత్రమే నా యొక్క భార్య అని భావిస్తూ, యేసు ప్రభుల వారికి నా సంఘం మొత్తం భార్య, నేను వధువు వలె ఉండాలి అని ఆలోచిస్తున్న బిడ్డలను దేవుడు ఎన్నుకున్న ఈనాడు కథోలిక శ్రీ సభలో ఉన్న పూజారులకు, యాజకులకు నువ్వు ఏం స్థానం ఇస్తున్నావు ప్రియమైన బిడ్డ? వారి దగ్గరే ఉంది ఆశీర్వాదం. నువ్వు చర్చికి వెళ్తే చాలు, ఆటోమేటిక్గా దేవుడు ఆశీర్వదిస్తాడు. వెళ్ళి కన్ఫెషన్ తీస్తే అది తప్పకుండా జరుగుతుంది. అందుకే పవిత్రాత్మను దేవుడు యాజకులపై ఊదాడు. అంటే ఆనాడు అపోస్తలత్వంపై ఊది ఇదిగో పవిత్రాత్మను పొందుకోండి. మీరు ఎవరి పాపాలైతే క్షమిస్తారో అవి క్షమింపబడతాయి, ఎవరి పాపాలైతే క్షమించారో అవి క్షమింపబడవు. అందుకే గురు పట్టాభిషేకము ఇది అతి అమూల్యమైనది. ఒక యాజకుడి జీవితంలో చాలా గొప్పది, చాలా అమూల్యమైనది, చాలా 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 ప్రీషియస్ అని చెప్పొచ్చండి. తన జీవితాన్ని మొత్తము గురుపట్ట అభిషేకంలో ఇక నీవే నాకు అన్నయ్యా అని ఒక నిబంధన చేసుకుంటారు గురువులు. మనలాగా పెళ్లి చేసుకొని 2-3 రోజులు లేకపోతే 2-3 సంవత్సరాలు బైబిల్ చదివేసి నాకు ఇంకా అన్ని తెలుసు అని విర్రవీగరు. గర్వం ఉండదు. అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. ఒక్క వాక్యం పట్టుకొని ఇంకా నాకు అన్ని తెలుసు అంటాం చాలా మంది. కానీ అన్నీ తెలిసిన యాజకులు 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ వారి జీవితంలో ఎన్నో తెలుసు. అందుకే ఎవరైనా ఏదైనా వచ్చి మాట్లాడుతుంటే ధిక్కరించినట్లు చెప్తూ ఉంటే, క్వశ్చన్స్ వేస్తూ ఉంటే, ఇదిగో పాస్టర్లు వచ్చి పటా 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 క్వశ్చన్స్ వేస్తారండి. వేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఒకటే వాక్యం సెలవిస్తుంది, మూర్ఖుల మాటలు మీరు చెవి ఒగ్గకండి, మూర్ఖుల బోధనలకి మీరు రియాక్ట్ అవ్వకండి. మూర్ఖులు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో మీరు అలా ఆలోచించొద్దు, మీరు దేవుడి బిడ్డలు అనే వాక్యం సెలవిస్తుంది కదా. అందుకే యాజకులు చాలా దూరంగా ఉంటారు ప్రొటెస్టెంట్ సహోదరులకి, వారు అడుగుతున్న క్వశ్చన్స్ కి. ఎందుకంటే అడ్డదిడ్డంగా ఉంటాయి వారి ప్రశ్నలు. ఒకే ఒక డైరెక్ట్ వర్డ్ పట్టుకొని ఇది ఉంది కదా, ఇది లేదు కదా అంటారు. మరి అంత మాత్రాన నీకు డైరెక్ట్ గా దేవుడు చెప్పేదైతే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అనుగ్రహం ఎందుకు నీకు నాకు? మరి క్రీస్తు వలె ఒంటరిగా ఉండి వారి యొక్క జీవితాన్ని మొత్తము వేద ప్రచారము చేస్తూ క్రీస్తు సంఘానికి అర్పించిన వారు గొప్పవారా, ధన్యులా? లేకపోతే నీలాగా నాలాగా పెళ్లిళ్ళు చేసుకొని సగం సగం మిడిమిడి జ్ఞానంతో నేనే గొప్ప బోధకులని, నేనే గొప్ప బోధకురాలని, నేనే గొప్ప ప్రవక్తని, నేనే ఇంకా అన్ని, నేనే యాజకుని, నేను ఏది చేసినా అంగీకరిస్తారు ఎవరైనా, నేను ఆశీర్వదిస్తే ఆశీర్వదింపబడతారు, నేను ఏది చేస్తే అది అవుతుంది. దేవుడు ఎంతో కొంత అధికారాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చాడండి, నేను దాన్ని తప్పు పట్టట్లేను. కానీ
నిజమైన అధికారము, దేవుడు ఏర్పరిచిన సంఘము అసలు ఎక్కడుంది? ఒకే మంద ఒకే కాపరి ఎక్కడున్నారు? అది మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఒకసారి ఆలోచిస్తే అండి, దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు, చాలా గొప్పగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. కానీ ఒకటే, నువ్వు ఎంత పెద్ద బోధకుడమైనా, ఎంత పెద్ద ప్రవక్తమైనా, కమ్ టు చర్చ్, క్రీస్తు సంఘానికి రా, వచ్చి తల వంచు, ప్రార్థించు, యాజకుడి ముందు, దేవుడి ముందు, దైవ సంభూతుడి ముందు ఇదిగో నీవు మోకరించి ప్రార్థించు. ఎందుకంటే ఆ సమయంలో అక్కడ ఉంది మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభుల వారే. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యాజకుడి యొక్క ఆశీర్వాదం ఎంత గొప్పదంటే, ఒక ఆర్డినరీ పర్సన్ని ఎక్స్ట్రాడినరీ పర్సన్ గా మార్చడానికి యాజకుడి యొక్క ఆశీర్వాదమే కారణము. దైవత్వం అతనిలో ఉంది. దేవుడు దిగొచ్చి తన ద్వారా మనల్ని ఇదిగో హస్త నిక్షేపణ చేస్తూ మన కోసం ప్రార్థిస్తారు. అందుకే హోలీ స్పిరిట్ అనేది తప్పకుండా ఆ బిడ్డల పైన గొప్పగా పనిచేస్తూ ఉంటుంది. గొప్ప అద్భుతమైన కార్యాలు కూడా చవి చూస్తాం. కానీ మరి ఎందుకు ఈనాడు జరగట్లేవు అంటే ఒకటే కారణం, మీ అవిశ్వాసము, మీ అవిధేయత, తగ్గింపు లేని మనస్తత్వము, ఫాదర్స్ని, యాజకులని మీతోటి పోల్చుకుంటూ ఇతను ఎంతలే అని చూస్తూ ఉన్న చిన్న చూపు, ప్రియమైన బిడ్డ, అది చాలా చాలా ఘోరమైన శాపానికి గుర్తు. తెలుసా అండి? శాపం వస్తుంది, పాపం వస్తుంది. నువ్వు ఇంకా తరతరాలు ఇంకా కోలుకోలేవు. యాజకుల్ని దూషిస్తూ, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషిస్తూ నువ్వు జీవిస్తే మనకి పుట్టగతులు ఉండవు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి వాక్యము. మెల్కీసెదెకు ఆశీర్వదిస్తేనే అబ్రహాం గారిని దేవుడు ఆశీర్వాదాన్ని రిలీజ్ చేశాడు. దాని తర్వాత మనం విశ్వసించాలి, ఇది నిజము. ఎందుకంటే ఇక్కడ జరిగిన ఒక గొప్ప అద్భుతం ఏంటంటే, మెల్కీసెదెకు గారికి పుట్టుక లేదు, ఈ పూజారికి, మరియు మరణం కూడా ఉన్నట్లుగా పరిశుద్ధమైన గ్రంథంలో ఎక్కడా కూడా లేదు. కాబట్టి దైవ సంభూతులు మన యాజకులు వారిని నెగిటివ్గా మాట్లాడే ముందు వాక్యం అర్థం చేసుకొని దాని తర్వాత ఆలోచించి ఆచితూచి, ఒకవేళ కరెక్ట్ కాదంటే అప్పుడు నీ గర్భాన పుట్టిన పిల్లల్ని తీసుకువెళ్ళి యాజకత్వంలో జాయిన్ చేసి అప్పుడు నిరూపించు యాజకత్వం అంటే ఎలా ఉండాలి. ఆ ఛాలెంజ్ తీసుకో. అంతేగాని ఉన్నవారిని నువ్వు నెగ్లెక్ట్ చేసి అవమానించి హింసించి క్రీస్తుని హింసిస్తున్నావు. నువ్వు గుర్తుపెట్టుకో ప్రియమైన, యాజకుల్ని కాదు. కాబట్టి దయచేసి ఈ యొక్క వీడియోని మీ కుటుంబ సభ్యుల్లోకి, మీ ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి షేర్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. యాజకుల యొక్క గొప్పతనం కూడా మనకి తెలియాలి. అబ్రహాంని ఆశీర్వదించింది దేవుడే అయినప్పటికీ మనుష్య రూపంలో వచ్చి ఆశీర్వదించింది, దైవ సంబుధుల వలె వచ్చి కనిపించి వెళ్ళిపోయింది మెల్కీసెదెకు గారు, అంటే యాజకుడు, పూజారి. ఆ యాజకుల ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్క మన పారిష్ ప్రీస్ట్ల కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క యాజకుడి కోసం, యాజకులని, ప్రధాన యాజకులని, బిషప్స్ని, ఆర్చ్ బిషప్స్ని, అదేవిధంగా మన యొక్క పోప్స్ని, అందరినీ పేరు పేరున దేవుడికి సమర్పిస్తూ, అయ్యా మెల్కీసెదెకు ద్వారా ఏ విధంగా అయితే అబ్రహాముకి ఆశీర్వాదాన్ని అందించారు అయ్యా మేము ఏదైనా తప్పు చేస్తుంటే యాజకుల పట్ల అసభ్యకరమైన మాటలు ఏదైనా మాట్లాడి ఉంటే మమ్మల్ని క్షమించయ్యా, తెలిసి తెలియక. అయ్యా మాకు అర్థమైంది తండ్రి యాజకుల యొక్క గొప్పతనం. ఇప్పటికైనా మేము గ్రహింపు కలిగి జీవిస్తూ యాజకులకి నా తండ్రి మాలో ఉన్న కనీసం 10% కాకపోయినా ఎంతో కొంత అయినా మేము ఇస్తూ, వారికి గౌరవాన్ని ఇస్తూ, దైవ సంబూతుల వారి చూసే కృపను మాకు దయచేయండి. ఆశీర్వాదాన్ని వారి నుండి మేము పొందుకునే కృపని, ఇదిగో మీ యొక్క ఆశీర్వాదాన్ని వారి ద్వారా మేము పొందుకునే కృపని దయచేయండి అయ్యా. ఆనాడు అబ్రహాము గారు మీ యొక్క ఆశీర్వాదాన్ని మెల్కీసెదెకు ద్వారా అందించబడింది. అదేవిధంగా మాకును ఈనాడు యాజకుల ద్వారా మీ ఆశీర్వాదాలు వస్తూ ఉన్నాయి. ఇది మేము అర్థం చేసుకొని అబద్ధపు బోధల వలె, అబద్ధపు ప్రవక్తల వలె, కపట ప్రవక్తల వలె ఒకవేళ జీవించినప్పటికీ నిజమైన సౌలు నుండి పౌలుగా మారి నిజమైన క్రీస్తు సంఘములో చేరి వేద ప్రచారాన్ని చేస్తూ ఎంత బోధించినప్పటికీ పౌలు గారి వలె, ఇదిగో పేతురు గారికి ఏ విధంగా అయితే కట్టుబడి క్రీస్తు సంఘంలో చేరుతూ సంఘ పెద్దలకు ఏ విధంగా అయితే సహాయం చేస్తున్నారో అదేవిధంగా మేమును ఒకే మందలో ఉంటూ మాకు కాపరి అయిన ఏకైక కాపరిగా ఉంటున్న మా యాజకులకే మేము విధేయత చూపిస్తూ మీ చిత్తానుసారంగా జీవిస్తూ, మాకు ఎంత తెలిసినప్పటికీ పూజారి కంటే మేము గొప్పవారం కాదు.
మెల్కీసెదెకు మించిన వారం మేము కాదు, అంత గొప్ప జ్ఞానం మాలో లేదు. మెల్కీసెదెకున్నంత జ్ఞానము అబ్రహాం గారికి లేదు. దైవ సంభూతుడు మెల్కీసెదెకు గారు. కానీ అబ్రహాం ఇక్కడ కేవలం ఒక ప్రవక్త. ఇది మేము గుర్తుపెట్టుకొని, ఎంత పెద్ద ప్రవక్త అయినప్పటికీ యాజకుడి దగ్గరికి మాత్రమే వచ్చి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. అప్పుడే వారి యొక్క జీవితం అంచెలంచెలుగా 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 30 60 100 యేసు నామములో ఆశీర్వదింపబడుతుంది, ఆశీర్వదింపబడునుగాక. ఏ బిడ్డ అయితే ఈ వీడియో చూస్తుందో వారి చేతులను ఆశీర్వదించండి. వారు చేయబోతున్న ఈ యొక్క చిన్ని కార్యక్రమాన్ని షేర్ చేసే ఒక క్రియను కూడా క్రియారూపకములో క్రీస్తు సంఘాన్ని వారు వ్యాప్తి చెందించే కృపణ దాయిచ్చండి. ఇదిగో స్ప్రెడ్ చేసే కృపణ దాయిచ్చండి. ఆల్ గ్లోరీ టు గాడ్. ఈ చిన్ని వాక్యాన్ని బట్టి దేవుడికి సమస్త ఘనత మహిమ చెల్లిస్తూ దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మీకు 1 సెకండ్ పడుతుంది అంతే. కానీ నాకు ఈ యొక్క దేవుడు ఇచ్చిన కృపానుగ్రహం చొప్పున ఈ వాక్యాలు ప్రిపేర్ చేయడానికి నాకు చాలా రోజులు పట్టింది. పగలు రాత్రి అనక ఎంతో దేవుడి కోసం శ్రమిస్తున్న బిడ్డలకు కూడా మీరు మీ యొక్క సహాయాన్ని అందించమని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దయచేసి ఆ సహాయం జస్ట్ ఈ వీడియోని షేర్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. I believe you that you are going to share this video. Thank you.